ఈ మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల సహకారం ఈరోజు మీకు పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో అభినందనలు కూడా మీరు అందుకుంటారు. షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే ఈరోజు మీరు కొన్ని రుణ రోగ శత్రు విముక్తిని పొందడానికి అవకాశం ఉంది. అనగా ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల్ని పరిష్కరించుకొని ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు అనుకూలంగా ప్రవర్తించే పరిస్థితి ఈరోజు మీకు ఎదురవుతుంది. అలాగే షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో మీరు అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే అనవసరమైనటువంటి గొడవలకు కానీ అవకాశం కనిపిస్తోంది. ఈ కారణం చేత ఈ మీనరాశి వారు తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.